అమెరికా అధ్యక్షుడు, ఆయన పరివారం అందరూ కూడా భారతదేశంపై వీలున్నప్పుడల్లా కూడా విరుచుకుపడుతూనే ఉన్నారు. భారతదేశాన్ని తక్కువ చేసే మాట్లాడుతున్నారు. భారతదేశం ఏదో తప్పు చేసిందన్న విధంగా ప్రపంచ దేశాల ముందు ఒక దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారత వైఖరి ఇప్పటికీ ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే భారతదేశం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికంటే ముందు రష్యా దగ్గర 1% మాత్రమే చమురు కొనేది. నిజానికి మనం అప్పుడు 3% కొనేవాళ్ళం. అయితే ఇప్పుడు యుద్ధం తర్వాత 38% కొంటుంది. ఇప్పుడు ఆంక్షల నేపథ్యంలో తక్కువ ధరకు కొనేసి దాన్ని శుద్ధి చేసి అదేదో భారతే తయారు చేసి అమ్మినట్లుగా బయట దేశాలకు అమ్మేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? మమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే మా మాట పట్టించుకోకుండా, ముఖ్యంగా ప్రపంచ దేశాలు ఏవైతే ఆంక్షలు విధించాయో యూరోపియన్ దేశాలు, ఈ ఆంక్షల్ని పట్టించుకోకుండా భారత్ అయితే ఇప్పటికీ రష్యా దగ్గర చమురు కొంటుంది, ఇంకా పెంచుకుంటుంది. ఈ విధంగా లబ్ధి పొందుతుంది. అందులో కొంతమంది సంపన్న కుటుంబాలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు భారత్కి $16 బిలియన్ మిగిల్చుకుంటున్నారు అంటూ ఈ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అయితే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అంటే వీలున్నప్పుడల్లా నిన్నేమొచ్చేసి శ్వేత్ సౌదన్ సెక్రటరీ కరోలినా కూడా ఇదే విషయం మాట్లాడారు. మేము రష్యా దగ్గర చమురు కొంటున్నామనే విషయంలోనే, అంటే రష్యాని ఏదో ఒక విధంగా నిలువరించడానికే భారత్ పై ఆంక్షలు విధిస్తున్నామని. మరి అలాంటప్పుడు చైనా కూడా అక్కడే కొంటుంది. మరి వాళ్ళు కూడా ఎంతో కొంత ట్రేడ్ చేస్తున్నారు. చమురు కొండమే కాదు కదా, ఏం చేసినా సరే ట్రేడే కదా. ఆ విధంగా ఇతర దేశాలని కంట్రోల్ చేయడం చేతకానటువంటి అమెరికా ఇప్పుడు అన్ని విధాలుగా మన దేశంపై విరుచుకుపడుతుంది. పైగా మన దేశం ఇప్పుడు అన్ని విధాలుగా కూడా లాభం పొందుతుంది. ఆ లాభం పొందినా కూడా భరించలేకపోతుంది అమెరికా.